హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి. చూసారు కదా, వీటిని చూస్తే ఒరిజినల్ డూప్ అనేది కనిపెట్టలేవు అన్నట్టు అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. సో వీటిని ఎలా అంటిస్తే ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి అనేది ఫుల్ టిప్స్తో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. దీనికి ఏం మెటీరియల్ కావాలి, ఎంత పడుతుంది, మనం వీటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి డ్రై అవ్వడానికి ఎంత టైం ఇవ్వాలి, కొంతమంది ఊడిపోతున్నాయని టెన్షన్ పడుతున్నారు. సో ఆ టెన్షన్ కూడా అవసరం లేదు. చూసారు కదా, ఇక్కడ అయితే నేను ఇంకా కరువు బ్యాంగిల్స్ మీద చేశాను. ఒకసారి చూడండి, చూస్తున్నారు కదా, గోరుతోటే లేపుతున్నా, చేతితో కూడా కాదు, లేయట్లేదు. సో ఊడవు, అందుకే చెప్తున్నా. ఫుల్ టిప్స్తో అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీటికి ఏం కావాలో అనేది చూసేద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి లాంగ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అబ్బా, అప్పుడే మాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో దీనికైతే సింపుల్ అండి, రెండు ఐటమ్స్ చూస్తున్నారు కదా. ఇవి నార్మల్ చిప్స్ అనమాట, కుందన్స్. నేను గ్రీన్ కలర్ తీసుకున్నా, మీరు వీటిల్లో కూడా కలర్స్ ఉంటాయి. త్వరలో కిట్ అయితే పెడతాను వీటితోటి. సో కిట్ అడుగుతున్నారు, అందుకోసం. ఇవి మైక్రో బీడ్స్, గోల్డెన్ బీడ్స్ అనమాట. ఈ రెండు ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక బ్యూటిఫుల్ సజెషన్ ఏంటి అంటే, నేను మీకు వీడియో చూపించాలని కరువు బ్యాంగిల్ మీద చూస్తున్నారు కదా, నా దగ్గర ఇవే ఉన్నాయి ప్రెజెంట్. అలా కాకుండా మీరు ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. బిగినర్స్కి అంటించడం ఫాస్ట్ అవుతుంది. సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని చేసేసుకోండి. ఇది ఎలా చేయాలనేది చూసేద్దాము. దీన్ని అయితే ఖచ్చితంగా B7000 తోటే అంటించండి. ఫ్యాబ్రిక్ గ్లూ అస్సలు యూజ్ అవ్వదు. మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ వాడొచ్చా వాడకూడదా అనేసి కామెంట్లు అయితే పెట్టకండి. ఇకపోతే గమ్ము ఒకేసారి గాజు మొత్తానికి కూడా అప్లై చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అలా మొత్తంగా అప్లై చేసేసుకుంటేనే డ్రై అవుతుంది, ఈజీగా ఉంటుంది. ఇంత గాజు జారే తట్టు ఉండగానే గమ్ము పెట్టడానికి కూడా ఎలాగో కుదరదు. సో గాజు మొత్తానికి ఒకేసారి అప్లై చేసేసుకోండి. ఒక క్లాత్ అయితే పెట్టేసుకోండి, మంచిగా తుడిచేసి దీన్ని టిప్పుని క్లోజ్ చేసుకొని ఉంచుకోండి, లేదంటే ఇది మళ్ళీ బయటకు వస్తే పాడైపోతుంది. సో 1 by 1 అంటించుకోవడమేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కుందన్స్ని పిక్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అంటించేయండి. 1 by 1 ఇలా పెట్టేటప్పుడు కొంచెం దానికి ఆనిచ్చి పెట్టి ప్రెస్ చేయండి. ఒకేసారి ప్రెస్ చేయకపోతే ఇది అస్సలు అవ్వదు. సో ఇలా ప్రెస్ చేస్తూ పెట్టండి. జూమ్లోనే చూపిస్తున్నాను. ఇది మ్యాక్సిమం సెల్ఫ్ కలర్సే ఉంటాయి కాబట్టి కనిపించకపోయినా మీకు గోల్డ్ బాల్ పెట్టినప్పుడు అర్థమవుతుంది వేరియేషను. చూడండి, ఇలా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఒకేసారి చేసుకుంటూ పెట్టేయండి. ఒకదానికొకటి ఆనిచ్చుకుంటూ పెట్టేయండి. ఓకే, ఇలా ఈ డైరెక్షన్తో మొత్తంగా పెట్టేసుకోవడమే. బ్యాంగిల్ మొత్తం ఇంతే కంప్లీట్గా చేసేసుకోవడమేనండి. బట్ మీకు చూపించాలి కాబట్టి నేను గోల్డ్ బీడ్స్ కూడా ఇక్కడే చూపించేస్తున్నా. మీరు 1 by 1 అయినా పిక్ చేసుకోవచ్చు, 2 పిక్ కూడా చేసుకోవచ్చు. సో 2 పిక్ చేసుకున్నారే అనుకోండి, ఇలా ఒకేసారి ఇలా పెట్టేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా, అలా ఒకేసారి పిక్ చేసుకొని కూడా జాగ్రత్తగా 1 by 1 అలా అంటించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది బ్యాంగిల్ మొత్తం ఇంతే రిపీటెడ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంటించాను కదా, ఇటు సైడ్ కూడా అలాగే అంటించుకోవడమే. నేను చూస్తున్నారు కదా, ఒకేసారి పిక్ చేసుకున్నాను. జస్ట్ ఆ బాల్ అక్కడ అంటిస్తే చాలు, తగిలిస్తే అదే సెట్ అయిపోతుంది. పక్కకు వచ్చినట్టుంటే ఇలా ఫింగర్తో అనేసుకోండి. ఏ అడ్జస్ట్మెంట్స్ని కూడా ఇప్పుడే చేసేసుకోండి. ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి చెప్తున్నా అండి. దీనికి ఈ గ్లూ పెన్ కన్నా నన్ను అడిగితే, నేను ప్రీవియస్గా పెన్సిల్ తెచ్చాను కదా, ఆ పెన్సిల్ అయితే ఇంకా బెటర్ క్వాలిటీ.
దీనికి చేసుకోవడానికి చాలా ఈజీ వే అనమాట అదైతే. సో పర్ఫెక్ట్గా వస్తుంది అదైతే. చూడండి, చూసారు కదా ప్యాటర్న్ అయితే ఇంతే. ఇది కంప్లీట్గా ఇలా చేసేసి మీకు చూపిస్తాను. సో కంప్లీట్గా చేసేసానండి. కంప్లీట్ చేశాక బ్యాంగిల్ చూసారా ఎలా ఉందో. షైనింగ్ అయితే నాకు నార్మల్ వాటి కన్నా ఇదే నచ్చింది, చాలా బాగుంది. మనం చేసుకున్నవి షైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్గా డ్రై అయ్యాక మాత్రమే వీటిని ఇలా అటాచ్ చేయండి, లేదంటే ఇంకా అంటుకుపోతాయి. ఇప్పుడైతే చూసారు కదా అస్సలు అంటుకోవట్లేదు. ఇలా ఎలా వచ్చాయంటే 2 days అయితే వీటికి డ్రై అవ్వడానికి ఇవ్వాలండి. చూసారు కదా అస్సలు అంటుకోవు. అదే ఇలా ఉన్నదాన్ని వెంటనే పెట్టేశారనుకోండి, సపోజ్ అతుక్కుంటుంది. అంటే ఇప్పుడు ఓకే, బట్ ఒకే దగ్గర పెట్టినప్పుడు అతుక్కుంటుంది. సో అలా అవ్వకుండా ఉండడానికైతే ఇట్లా చిన్న గ్యాప్ ఉంచేసి డ్రై చేయండి. కింద అయితే పెట్టద్దు. కన్ఫామ్గా ఏదైనా ఇలా కడ్డీ లాంటిదో మీ ఇంట్లో ఏదైనా కర్ర ముక్కు ఉన్నా సరే ఇలా హైట్లో పెట్టేయండి. డెఫినెట్గా ఆరిపోతాయి. 2 days అయితే డ్రై అవ్వడానికి డెఫినెట్గా మీరు ఛాన్స్ అయితే ఇచ్చి తీరాలి. అప్పుడు ఇట్లా చూసారు కదా లుక్ ఎంత బాగుందో. సో అలా వచ్చేసాయి. ఇవి కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ ఇచ్చేయండి. ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక కామెంట్ రాసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో అయితే కలిసేద్దాం. ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను, అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.